హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో అయితే పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. పిల్లలతో ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారన్న దానికి ఎగ్జాంపుల్ మా పాప. అసలు మా కేసులో ఏమైందో చెప్తాను ఈ వీడియోలో. జనరల్గా మా పాపకి జీడిపప్పులు ఇస్తాము, తను స్నాక్స్గా తింటూ ఉంటుంది. అండ్ తను ఏం చేసినా, ఎక్కడ ఆడుకుంటున్నా నేను తన చుట్టూనే తిరుగుతూ ఉంటాను. ఆ రోజు ఎందుకో ఇంకా పక్కకి వెళ్ళాను నేను అప్పుడే. సో తను ఏంటంటే జీడిపప్పులో హాఫ్ పార్ట్ ఉంటుంది కదా, చిన్న ముక్క, అది ముక్కలో పెట్టేసుకుంది. అండ్ వచ్చి నాకు చెప్పింది ఏదో పెట్టుకున్నాను అని. నాకైతే ఇంక షివరింగ్ వచ్చేసింది. ఆ రోజు మా అమ్మ కూడా ఉన్నారు. ఇంక నేను మా అమ్మ ఏడుస్తున్నా, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నాకు నేను ట్రై చేయడం అంత కరెక్ట్ కాదనిపించి మా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ ఇంట్లో లేరు, తన ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా మా పైన ఫ్లాట్లో ఉంటారు, వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు మా పాపను హాస్పిటల్కి తీసుకెళ్తాకి. పాప బాగానే ఉంది, తను బ్రీతింగ్ ప్రాపర్గానే తీసుకోగలుగుతుంది. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, డాక్టర్ చెక్ చేశారు. అంటే అది బయటకి ఏం కనిపించట్లేదు. సో డాక్టర్ చెప్పారు అది మేబీ ముక్కులో నుంచి గొంతులోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో అందుకే పాప బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. నేను ఇంక స్కానింగ్ తీద్దామా, ఎక్స్రే తీద్దామని చెప్పినా కానీ అది జీడిపప్పు కదా కనిపించదు, అది లేదు, ఉంటే పాప ఇలా యాక్టివ్గా ఉండదని డాక్టర్ అయితే కన్ఫర్మ్గా చెప్పేశారు. సో మేము ఇంకా అదే ట్రస్ట్ చేసి ఇంటికి వచ్చేసాము. అండ్ పాప బాగానే ఉంది. నైట్ అంతా నాకైతే నిద్రపట్టలేదు, తనను చూస్తూనే ఉన్నాను. పాప అయితే బాగానే పడుకుంది. మేమైతే ఆ జీడిపప్పు పోయిందని ఫిక్స్ అయిపోయాము. బట్ నేను ఎందుకు నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికెలా చెక్ చేశాను,